హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్. ఇంక లేట్ చేయకుండా ఈరోజు హర్రర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది 2018లో నా స్నేహితుడు రవికి జరిగింది. అతను హైదరాబాద్లో ఒక ఓల్డ్ సిటీలో ఉన్న ఒక పాత ఇంట్లో ఉండేవాడు. ఒకరోజు మధ్యరాత్రి అతని ఫోన్ టేబుల్ మీద వైబ్రేట్ అయింది. అతను నిద్ర లేచి చూశాడు. సమయం రాత్రి 2:17 అయింది. కాలర్ ఐడి అన్నోన్గా ఉంది. అతను ఆన్సర్ చేయలేదు. ఫోన్ ఆగిపోయింది. మరుసటి రాత్రి మళ్ళీ అదే సమయానికి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈ టైం క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ అయింది. అతను ఆన్సర్ చేశాడు. హలో అన్నాడు. లైన్ మీద నిశ్శబ్దం నెలకొంది. కేవలం ఒక భారీగా ఊపిరి పీలుస్తున్న శబ్దం మాత్రమే వినిపించింది. ఆ శబ్దం ఇంకా ఎక్కువైంది. ఎవరు అని కోపంగా రవి అడిగాడు. వెంటనే ఆ శబ్దాలు కూడా ఆగిపోయాయి. వెంటనే మొబైల్ నుంచి నా ఇల్లు నీకు నచ్చిందా అని వినిపించింది. ఆ సవ్వడి వినగానే రవి ఫోన్ని కిందన పడేశాడు. అతని శరీరం మొత్తం చెమట పట్టింది. ఆ ఇల్లు అతను ఇప్పుడే 2 నెలలకి బుక్ చేసుకున్నాడు. మునుపటి యజమాని ఎవరో ఏమయ్యారో అతనికి తెలియదు. ఆ తర్వాత ఇది డైలీ రొటీన్ అయిపోయింది. ప్రతిరోజు రాత్రి 2:17కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుండేది. రవి ఫోన్ ఆన్సర్ చేయడం మానేశాడు. కానీ అతను ఫోన్ను సైలెంట్ మీద పెట్టడానికి కూడా అతను భయపడేవాడు. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయేమో అని. ఒకరోజు రాత్రి అతని స్నేహితులు ఇంటికి వచ్చారు. రవి వారికి ఈ విషయం చెప్పాడు. వారు అతనిని నమ్మలేదు. ఎవరో ప్రాక్టికల్ జోక్ చేస్తున్నారేమో అని అన్నారు. ఆ రాత్రి వారు అందరూ అతని ఇంట్లోనే నిద్రపోయారు. మళ్ళీ 2:17కి అందరి ఫోన్లు ఒక్కసారి రింగ్ అయ్యాయి. అందరి స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ అనే ఉంది. వాళ్ళందరిలో ఒక స్నేహితుడు అలీ అని ధైర్యంగా ఉండేవాడు. అతను ఫోన్ని ఆన్సర్ చేయడానికి స్క్రీన్ ఆన్ చేశాడు. స్పీకర్లో పెట్టాడు. ఆ కాల్ ఆన్ చేసి, హలో, ఎవరు మీరు? ఎందుకు ఈ ప్రాక్టికల్ జోక్స్ చేస్తున్నారు అని చెప్పి అలీ అరిచేశాడు. ఎవరో ఫోన్లో ఫ్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నారు అందరూ. కాసేపు ఆ కాల్ నిశ్శబ్దంగా ఉంది. ఆ ఊపిరి ఆడే శబ్దం, ఆపై ఆ వృద్ధ మనిషి గొంతు. ఇట్ వాస్ క్లియర్ అండ్ కోల్డ్. ఇది ప్రాక్టికల్ జోక్ కాదు. నేను నా ఇంటికి ఫోన్ చేస్తున్నాను. మీరు నా మంచం మీద నిద్రపోతున్నారు అని చెప్పి అంది. ఆ కాల్లో ఆ వృద్ధ మనిషి ఇలా చెప్పింది. ఇది మేము నివసించే ఇల్లు. ఇంకొక 3 రోజుల్లో ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మీ అందరినీ చంపేస్తాను అని చెప్పి. ఇంకా ఆ మాటతో అలీ ఫోన్ కింద పడేసి ఇంకా అందరూ బ్యాగులు సర్దుకొని ఎవరింట్ల కాళ్ళకి పరుగులు పెట్టారు. రవి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికే వెళ్ళిపోయాడు. రవి మరుసటి రోజే ఇంటి యజమానితో మాట్లాడి 1 వారం లోపలే వెళ్ళిపోయాడు. ఆ ఫోన్ కాల్స్ కూడా ఆగిపోయాయి. అతను లేటుగా లొకాలిటీలో ఉన్న ఒక పాత దుకాణదారుని నుండి తెలుసుకున్నాడు. ఏంటంటే ఆ ఇంటి మునుపటి యజమాని ఒక వృద్ధుడు. వీళ్ళందరూ కూర్చొని మంచం మీద టైం స్పెండ్ చేసిన ఆ మంచం పైనే హార్ట్అటాక్తో మరణించాడు ఆ వృద్ధుడు. అతని శవం కూడా 2 రోజుల తర్వాత కనుక్కున్నారంట. ఆ వృద్ధుడు మరణించిన సమయం కూడా డాక్టర్ నోటీస్ ప్రకారం 2 నుంచి 2:30 AM. రవి ఇప్పటికీ ఆ అన్నోన్ నెంబర్ నుండి వచ్చే కాల్స్ని ఆన్సర్ చేయడంట. మరియు అతను ఎప్పటికీ ఆ రాత్రి 2:17కి జరిగిన విషయాన్ని మర్చిపోలేదు. అలాగే హర్రర్ స్టోరీస్ భయం వేసిన ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ లైఫ్లో ఏమైనా స్కేరీ కానీ హర్రర్ ఇన్సిడెంట్స్ కానీ జరిగితే నాకు మెయిల్ పెట్టేయండి. నా మెయిల్ ఐడి aishuworld21@gmail.com. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి. ఆల్వేస్ ఐషూస్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ ఐషూస్ హార్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.